మేము జగిత్యాల జేఏసీగా కార్మికులందరికీ తెలియజేసేదేమనగా నిన్న రాత్రి సీఎం గారి వ్యాఖ్యల పట్ల ఈరోజు టీ న్యూస్లో వస్తున్నటువంటి విష ప్రచార పట్ల ఎవరు కూడా అధైర్యపడవద్దు. అవన్నీ సీఎం గారు మేకపోత గాంభీర్యంతో చెప్పినటువంటి మాటలు. 7వ రోజు కోర్టు తీర్పు ఉంటే 5వ రోజులోపు డెడ్ లైన్ పెట్టి మా కన్నబిడ్డలు అంటూనే కంట్లో మట్టి కొట్టేటువంటి తీరు అతను చూపిస్తున్నాడు. అతనికి వంత పడేటువంటి టీ న్యూస్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు యూనిఫామ్ వేసి వాళ్ళేదో వినతిపత్రం ఇస్తున్నట్టు, వాళ్ళేదో డ్యూటీలో జాయిన్ అవుతున్నట్టు విష ప్రచారాలు చేస్తున్నారు. వీటిని ఎవరు కూడా నమ్మకూడదు. జేఏసీ యొక్క పిలుపు మేరకు మనకు న్యాయం జరుగుద్ది. 7వ తేదీ రోజు కోర్టు తీర్పు ఉన్నదని తెలిసినప్పటికీ కూడా మీరు 5వ తేదీ డెడ్ లైన్ పెట్టడంలో ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు మా కార్మికులు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు గత 25 రోజుల క్రితమే డిస్మిస్ అన్నారు, తర్వాత వారం గ్యాప్ ఇచ్చి సెల్ఫ్ డిస్మిస్ అన్నారు, తర్వాత విధులకు జాయిన్ అవుతున్నారు అన్నారు. అన్ని తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు. నమ్మేంత అమాయకులు ఎవరు కాదు కార్మికులు. ఈ కార్మికుల పోరాట పటిమేంటో మీకు తెలంగాణ ఉద్యమంలో చూసిర్రు. ఆ రోజు దసరా ముందే మొదలుపెట్టిరు, ఈ రోజు దసరా ముందే మొదలుపెట్టిరు. ఆ రోజు లేని నష్టాలు ఈరోజు వస్తున్నాయని సమ్మె అక్కరగ్రాని సమ్మె అని చెప్పేసి వివిధ ఛానళ్ల ద్వారా ప్రజల లోపలికి విష ప్రచారం చేస్తూ కార్మికుల మనసులు కూడా జడగొట్టేటువంటి తీరులో మీరు ప్రవర్తించడం న్యాయం కాదు. కేసీఆర్కు వంత వాడే ఛానళ్ళకు కూడా మేము ఒకే విషయం చెప్తున్నాం. వాస్తవాలను ప్రచారం చేయండి, అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోకండి. ఇప్పటికే మా కార్మిక బిడ్డలు మరణిస్తున్నారు. వాళ్ళ గుండె గొంతుకలో ఏదైనా విలీనమైనటువంటి పాట ఉన్న తప్ప ఇంకోటి లేదు. దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ 26 డిమాండ్లు కూడా వృధా అని చెప్పడం మీ ప్రైవేటీకరణ పైన మీకున్నటువంటి మోజు మాత్రమే కనిపిస్తుంది తప్ప, ఆస్తుల్ని నొక్కడంలో అన్యాయకాంతం చేయడంలో మీకున్నటువంటి స్వార్థం కనిపిస్తుంది తప్ప మరొకటి లేదు. కార్మికులారా, ఈ విషయం అందరం గ్రహించాలి. జేఏసీ యొక్క పిలుపు మేరకు మనం జేఏసీ ఆజ్ఞలు శిరసా వహిస్తూ అనవసరమైనటువంటి ప్రలోభాలకు లోలు కావద్దు, అనవసరమైనటువంటి ఛానళ్ళు చూస్తూ ఇబ్బంది పడొద్దు. ప్రతి ఒక్క డిపో దగ్గరికి రండి, అందరితో చర్చిస్తేనే మన మనోధైర్యం పెరుగుద్ది. ప్రతి ఒక్కరి లోపల ఉన్నటువంటి బాధలు అనేవి తొలగిపోతాయి. దయచేసి కార్మికులంతా డిపోల దగ్గర ఉండి పోరాటానికి ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అంతిమ విజయం మనదే. 5వ తేదీలోపు ఎవరు కూడా భయభ్రాంతులకు లోను కావద్దు. ఇదంతా బూటకం. ఇది గమనించి 7వ తేదీ కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మనం ధైర్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా 30వ రోజు చేరుకున్నది. కేసీఆర్ గారు చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిస్మిస్ అయిన వాళ్ళను మళ్ళీ డ్యూటీలో తీసుకోవడం అంటే ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో లేడని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఎవరైనా డిస్మిస్ అయిన వాళ్ళను మేము తీసుకోమని చెప్పిండు. ఈరోజు మళ్ళీ నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే కనీసం జర్నలిస్టులు వాళ్ళను కూడా మాట్లాడడం జరిగింది. అది చాలా విరుద్ధము. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉన్నది. ఆ హక్కును కలరా చేయటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆరే. దీన్ని మేము తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఎన్నో ఛానల్స్లో కానీ ఎక్కడెక్కడ పుకార్లు వేస్తున్నాయి, డ్యూటీలో జాయిన్ అవుతున్నాయని అంటున్నారు, కానీ డ్యూటీలో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు. మేము ఇప్పటి వరకైనా పోరాటాల ద్వారా తెలంగాణకు సంబంధించిన టీ న్యూస్ అనే ఛానల్లో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కార్మికులు దయచేసి ఎవరు టీ న్యూస్ కానీ తెలంగాణకు సంబంధించిన పేపర్ కానీ చదవకుండా, ఆ పేపర్ మనది కాదు, అది ఓన్లీ కేసీఆర్దే. అందుకొరకే దాన్ని చదవకుండా మనం కార్మికులు అధైర్యపడకుండా మన సమస్యలు ఎప్పటివరకైనా కానీ పోరాటం ద్వారా సాధించుకొని నిలబడాలి. కానీ వాళ్ళు అక్కడ చేరేతున్నారు ఇక్కడ చేరేతున్నారని కాకుండా తప్పనిసరి పరిస్థితిలో మన జేఏసీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ప్రకారమే మనం తప్పకుండా అందరూ డిపోకి వచ్చి డిపోలో మన సమస్యలు తెలుసుకుంటూ మన సమస్యకి పోరాటం చేసి హక్కులను సాధించుకున్నప్పుడే మనం డ్యూటీలోకి ఎక్కుదామని చెప్పి కోరుకుంటున్నాం.